గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి 21వ ప్రాజెక్ట్స్గా ఈరోజు గ్లోబల్ సిటీ 6 వెంచర్ను లాంఛనంగా కస్టమర్ల సమక్షంలో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే 20 ప్రాజెక్టులు పూర్తి చేసి 21వ ప్రాజెక్టును హైదరాబాద్ వెస్ట్లో రుద్రారం, ఇంద్రకరణ్ గ్రామాల మధ్యలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ వెస్ట్లో 5 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసి 6వ ప్రాజెక్టుని ఈరోజు కస్టమర్లకు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అందిస్తుంది. మరి ఈ హైదరాబాద్ వెస్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బెస్ట్ హైదరాబాదుగా నిలవబోతుంది. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ వెస్ట్ అనేదే మరి ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామంగా మారనుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వెస్ట్ హైదరాబాదు ఎందుకు ఇన్వెస్టర్లకు మరి గోల్డెన్ హబ్గా మారింది, మరి ఈ ప్రాంతంలో గోల్డెన్ ట్రయాంగిల్ అని మరి ఏరియాను ఎందుకు అంటున్నారన్న విషయాల్ని మేము ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాం. హైదరాబాదు వెస్ట్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం గచ్చిబౌలి ప్రాంతం. ఈ గచ్చిబౌలి ప్రాంతంలో ఇప్పటికే ఐటీ హబ్బులు విస్తారంగా రావటం, ప్రభుత్వం కోకాపేట ఐటీ సెజ్ను ఇవ్వటం కూడా జరిగింది. నియోపోలిస్ పేరుతోటి ఇచ్చినటువంటి ఆ ఐటీ సెజ్ దగ్గర 2 లక్షల రూపాయల గజం ఉన్నది. మరి ఆ ప్రాంతం నుంచి ఏదైతే కోకాపేట తర్వాత మోకిలా నుంచి శంకర్పల్లి నుంచి మరి కంది ముంబై హైవే నుంచి మీకు కౌలంపేట ఐఐటి, ఆ తర్వాత రుద్రారం తర్వాత ఇస్నాపూర్ నుంచి ముత్తంగి జంక్షన్ నుంచి మరి మీకు తెల్లాపూర్, కొల్లూరు, వెలిమల, మళ్ళీ కోకాపేట వరకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న ప్రాంతం అంతా ఒక ట్రయాంగిల్గా ఉండటం జరిగింది. మరి ఈ ట్రయాంగిల్ని గోల్డెన్ ట్రయాంగిల్గా కూడా మరి రియల్ ఎస్టేట్ విశ్లేషకులు దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. నిజంగానే ఇది గోల్డెన్గా మారబోతుంది. ఎందుకంటే హైదరాబాదు వెస్ట్లో ఉన్నటువంటి 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, ఫార్మా రంగంలో ఉన్నటువంటి 5 లక్షల మంది ఉద్యోగస్తులు, దీనికంటే ముందున్నటువంటి బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కానీ, బీడీఎల్ ఎంప్లాయీస్ కానీ, లేదా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, మరి ఇక్రిసాట్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఈ ఏరియాలో విస్తారంగా ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి తోడుగా కంది ఐఐటి ఈ ఏరియాకు ఒక ఐకాన్గా నిలవనున్నది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా 4 పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చేస్తుంటే అందులో జైరాబాద్లో 12,000 ఎకరాలలో మనకు ఆటోమొబైల్ రంగంలో, స్పేస్ పార్ట్స్ రంగంలో మరి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనకు రాబోతున్నది. దీని మూలంగా జైరాబాద్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా మీకు హైదరాబాద్కి అవుట్స్కట్స్లో ఇక్కడ ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. గచ్చిబౌలిలో మరి 2 లక్షల రూపాయలు కొనలేని కస్టమర్లందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు. మరి బీడీఎల్ ఎంప్లాయీస్ వస్తున్నారు, ఓడిఎఫ్ ఎంప్లాయీస్ వస్తున్నారు. అందువల్లనే మీకు మోకిలాలో 10,000 విల్లాస్ రావటం, శంకరపల్లిలో విల్లాస్ రావటం, వెలమలలో హైరేజ్ అపార్ట్మెంట్స్ రావటం, కొల్లూరు తెల్లాపూర్లో హైరేజ్ అపార్ట్మెంట్స్ రావటం, రుద్రారం అంటే గ్లోబల్ సిటీ 6 ఉన్న ప్రాంతం నుంచి కేవలం 4-5 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికే మరి 10ల సంఖ్యలో హైరేజ్ అపార్ట్మెంట్స్ మరి నిర్మాణం జరుగుతున్నది. ఆ నిర్మాణానికి గ్లోబల్ సిటీ 6 అనేది అతి దగ్గరగా ఉన్నందున ఈ ప్రాజెక్టులో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు మీకు 100% భద్రతను, భరోసానివ్వడానికి అవకాశం ఉంటుందని లాంచింగ్ సందర్భంగా కస్టమర్లకు తెలియజేస్తున్నాం. గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్టు ఇప్పటికే మేము గతంలో ప్రవేశపెట్టినటువంటి గ్లోబల్ సిటీ 5 కానీ, లేదా కొంపెల్లి కౌంటీ 3 కానీ, ఏదైతే ఈ ప్రాజెక్టులో ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయో గేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ని ఈ గ్లోబల్ సిటీ 6లో ఇస్తున్నాము. విల్లాస్ కన్స్ట్రక్షన్ చేపడుతున్నాము. అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, మీకు సీసీ రోడ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము చేసిన గత ప్రాజెక్టుల కంటే దీంట్లో భిన్నంగా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సదుపాయాన్ని కూడా మేము కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది. ప్లాట్ సైజెస్ వచ్చేసి 150, 167, 200, 250, 300 గజాల సైజుల్లో కస్టమర్లకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మేము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ మార్కెట్లో కొన్ని కారణాలతోటి కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా రియల్ ఎస్టేటు స్తబ్దతగా ఉన్నది లేదా తక్కువగా నడుస్తున్నాయి అని చాలామంది ప్రచారం చేస్తున్నారు. దాంట్లో ఏమాత్రం కూడా నిజం లేదు అనేది ఈరోజు మాకు జరిగినటువంటి లాంచింగ్ సందర్భంగా వచ్చినటువంటి సేల్స్లో నిజమైంది. ఇప్పటికే ఈ వెంచర్లో మేము 50% ప్లాట్లను సేల్ చేయడం జరిగింది. కస్టమర్లు అందరూ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా, చాలా మంచి చక్కటి ప్రాజెక్టు తీసుకొచ్చారు. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యాజమాన్యం అని ముందుకొచ్చి కొనుగోలు చేయడం జరిగింది. 288 ప్లాట్లలో ఇప్పటికే 150 ప్లాట్లను మేము ఈ సందర్భంగా లాంచింగ్ సందర్భంగా సేల్ చేశాం. మేము హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే
సాఫ్ట్వేర్లకు కానీ లేదా ఎన్ఆర్ఐలకు కానీ ఇతర ప్రాంతాలలో ఉండి తెలంగాణలో హైదరాబాదులో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి ఇన్వెస్టర్లందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఫ్రీలాన్స్ల పేరుతోటి కొన్ని కంపెనీలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని నమ్మకండి. పూర్తిగా మరి ఎల్పి నెంబర్ ఉండి రేరా నెంబర్ ఉండి బ్యాంకు సదుపాయం ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఆ ప్రాజెక్టులు మాత్రమే మీ పెట్టుబడికి భద్రతనిస్తాయి, మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటనిస్తాయి తప్ప మేము ఫ్రీలాన్స్లో ఇస్తున్నాము, బైబ్యాక్ ఆఫర్లతో ఇస్తున్నాము, ₹1 కడితే 12 నెలల్లో 1.5 ఇస్తాం అన్న కంపెనీలన్నీ గత సంవత్సరం కాలంలో మరి ఒకటెనక ఒకటి క్యూ కడుతున్నాయి మూసివేయడానికి. చాలామంది వేలాది రూపాయలను లక్షలాది రూపాయలను నష్టపోయిన సందర్భం మనం పత్రికలలో చూస్తున్నాం. కాబట్టి కస్టమర్లందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని అప్రూవ్డ్స్ ఉండి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళి మీ పెట్టుబడిని పెట్టండి మేము మా కంపెనీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 2018 నుంచి ఈ వెస్ట్ ప్రాంతంలో ప్రాజెక్టులను చేయడం ప్రారంభించింది. 2018లో రుద్రారం ముంబై హైవేలో మొట్టమొదటి ప్రాజెక్టును చేశాం. మేము 8,000 నుంచి 9,000 రూపాయలు 2018లో పెట్టి అమ్మడం జరిగింది. ఈరోజు అది 50,000 రూపాయలు పలుకుతున్నది. అదేవిధంగా నందిగామలో గ్లోబల్ సిటీ 2 చేశాము, అది 9,000 రూపాయలు పెట్టి అమ్మడం ఇప్పుడు 30,000 రూపాయలు నడుస్తున్నది. అంటే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యాజమాన్యానికి ఒక విజన్ ఉన్నది. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సిఎండి సయ్యద్ ఇమాం గారు ఆలోచన విధానం ఆధునిక విధంగా ఆలోచించటం, భవిష్యత్తుని అంచనా వేయటం, రియల్ ఎస్టేట్పై సమగ్రమైనటువంటి అవగాహన ఉండటంతో తన నాయకత్వంలో ఉన్నటువంటి యాజమాన్యం వెస్ట్ వైపుని టార్గెట్ చేసుకొని వెస్ట్లో హైదరాబాదుకు చాలా ఫ్యూచర్ ఉన్నది, వెస్ట్ ప్రాంతంలో లక్షలాది మంది ఎంప్లాయ్మెంట్ రాబోతున్నది, మరి అక్కడ వెంచర్లు చేస్తే మనని నమ్ముకున్న కస్టమర్లకి మనం లాభం చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి ఒక సంకల్పంతో మేము వెస్ట్ ప్రాంతంలోనే ఎక్కువగా ప్రాజెక్టులు చేయడం జరిగింది. 1, 2, 3, 4, 5 ప్రాజెక్టులలో పెట్టిన కస్టమర్లే ఈరోజు మా వెంచర్లో ముందస్తుగా వచ్చి మరి తీసుకోవడం మూలంగానే మేము 150 ప్లాట్లను ఈరోజు సేల్ చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, లైక్, షేర్ అండ్ కామెంట్.